అంటే సార్ ఇప్పుడు మనకి చూస్తుంటే బిఫోర్ బీఆర్ఎస్ చేసిన పనులకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి మహిళలకి రద్దు అనేసి ఒకటి పథకం రద్దు అని చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు, దాంట్లో 6 గ్యారంటీలు అనేది ఒకటి కాకుండా 400 పైన హామీలు ఉన్నాయి, అనేక సంస్కరణలు ఉన్నాయి. సో ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మంచిదే, మనమేమి దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. ఇవాళ ఓన్లీ కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్లే కాదు, ఇంకా ఆర్టీసీ సంస్థ నడిపేటట్టు అనేక దాంట్లో కూడా వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇవాళ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసి ఆర్టీసీని దివాలా చేయించిన పరిస్థితి. సో ఇవాళ ప్రజలు రవాణా వ్యవస్థ ఇప్పటికీ అనేక గ్రామాలకు ఇలా బస్సులు లేవు, డిమాండ్ ఉంది. మరి అక్కడ గ్రామాల్లోకి బస్ సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉంది, కొత్త బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. సో ఈ యొక్క మౌలికమైనటువంటి వసతులను ఈ ప్రభుత్వం కల్పించాలి. ఇలా కేవలం బస్సు ఫ్రీ అని చెప్పేసి అలా ఏం జరుగుతూ ఉంది? ఎస్, చాలామంది మహిళలు బయటకు వస్తున్నారు, కానీ నిజంగా రెగ్యులర్గా గత అనేక రోజుల నుంచి పనిచేస్తున్నట్టు మధ్యతరగతి పేదవాళ్ళు ఇలా ఫ్యాక్టరీలో కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు పనిచేసే వాళ్ళు ఇలా టైంకి మేము రీచ్ కాలేకపోతున్నామని చెప్పేసి ఇలా ప్రజలు, మహిళలంతా ఏడుస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు ప్రతిరోజు. సో ఇది తగ్గాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం దీని యొక్క మౌలిక వసతులు పెంచాలి. సో ఈ ప్రభుత్వం దగ్గర మనం పెంచేటటువంటి బడ్జెట్ ఉందా? ఇలా మీరు చూస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చిన తర్వాత సో ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసి ప్రజల ముందు ఉంచేసి బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అని చెప్తా ఉన్నారు. ఎస్, బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అనేది మనమే చెప్పాం కదా, అందరం చెప్పాం. ఎన్నికల్లో 60,000 కోట్ల నుంచి 6 లక్షల కోట్లు చేసింది, అప్పు చేసిందని మనం మాట్లాడాం. సో ఈ అప్పులు ఉన్నామనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, వాళ్ళ మేధావులకు తెలుసు. అయినా వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 ఉచితాలు ఇచ్చారు. సో వీటిని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. సో ఆయన చెప్పాడు, ఓ రోజు నా జేబుల్లో నుంచి మేమేం చెయ్యం, ఈ ప్రజల ఆస్తులు ప్రజల నుంచే వసూలు వేసి పిండి మేము చేస్తామని చెప్పారు. సో ఇవాళ అదే ప్రజలు అడుగుతారు, నీకు ఏదైతే ఎన్నికల్లో ఓటేసి నీకు అధికారం అనిపించారో రేపు లోక్సభ ఎన్నికల వరకు ఎక్కువ రోజులు లేవు. సో ప్రజలు దాంట్లో తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. సో మరి దానికి సమాధానం కాదు, ఆయన సమాధానం చెప్తే సరిపోదు, ఆయన యాక్షన్ అనేది కావాలి, అది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సో అది చేస్తారా లేదా అనేది ఇలా మనం చూస్తుంటే అప్పుడే పారిపోయిండు. ఇలా రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసే ముందు వీనేమన్నాడు, ఇవాళ తీసుకుంటే మీకు 5,000 వస్తాయి, మా ప్రభుత్వం వస్తే 15,000 వస్తాయని చెప్పారు. ఈ రోజు వరకు రైతులకు రాలేదు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తూ ఉంటారు. సో దీనికి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. 2,000 రూపాయలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ 4,000 ఇవ్వడానికి ఎక్కడ డేటా అవసరం లేదు. సో కొత్త వాళ్ళకు నువ్వు స్కీమ్లు ప్రవేశపెట్టు, కానీ పాత వాళ్ళకైతే ఇవ్వచ్చు కదా. సో ప్రభుత్వం ఇచ్చే దాంట్లో లేదు, ఇది ఎగ్గొట్టే దాంట్లోనే కొడుతుంది. సో ఇటు బీఆర్ఎస్ అప్పులని చెప్పి ప్రజలకు చూపియాలి, ఎగ్గొట్టాలనేదే కాంగ్రెస్ విధానం ఉంది. అదే జరిగితే మళ్ళీ ప్రజల నుంచి వాళ్ళు కూడా 100% మూల్యాన్ని వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది. అంటే సార్ ఇప్పుడు మనం అలా చూసుకున్నా కూడా కొత్తగా రేషన్ కార్డు పెట్టి దాని గురించి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈ హామీలు వర్తిస్తాయని చెప్తున్నారు, దీన్ని ఏమంటారు? అదేనండి, ఇవన్నీ కూడా కాలయాపన చేయడం కోసం చేస్తున్నట్టు ఒక సందర్భం. వాళ్ళు ఈ లోకసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ లోకసభ ఎన్నికల కోసం ఈ హడావిడి అనేది చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా లోకసభ ఎన్నికలు ఇంకా కొద్దిగా దూరం ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోవు. సో ఇప్పుడు మీరు గతంలో కూడా చూశారు, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు దళిత బంధు అని పెట్టి ఏదో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలని చెప్పేసి ఓ స్కీమ్ లాంచ్ చేశారు. తర్వాత రాష్ట్రం అంతా ఇస్తున్నారు, సో ఇవ్వలేకపోయారు. గృహలక్ష్మి స్కీమ్ని తీసుకొచ్చారు, సో 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, అప్లికేషన్లు తీసుకున్నారు, హడావిడి చేశారు, ఏం చేయలేదు. సో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇది హడావిడిగానే ఉంటే వాస్తవంగా, ఎందుకంటే యాక్షన్ ఏదైతే ఉందో ఇలా డిజిటలైజేషన్ వచ్చేసింది. సో పెద్ద ఆల్రెడీ జన్ధన్ అకౌంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి, సో సింక్ అయి ఉన్నాయి. సో ఏ లబ్ధిదారునికి ఏని ఇవ్వాలనుకున్నా అవన్నీ కూడా సింక్ అయి ఉన్నాయి. ఇలా 500 రూపాయలకు సిలిండర్లు ఇస్తా అంటుండవు, ఇవ్వాలి. ఇలా వాటన్నిటి కూడా ఆల్రెడీ సింక్ అయి ఉన్నాయి, అంటే ప్రజల ఖాతాలు కూడా ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం మరి నిజంగా అట్లా చేస్తుందా, మరి ఎగొడుతుందా అనేది
మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి సో మనం ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో అంటే ఈ 6 ఇంకో మిగతా అవన్నీ కూడా నెరవేర్చాలి. నువ్వు ఎలా నెరవేరుస్తావు అనేది నీకు నెరవేర్చాల్సిందే. నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ మీద ఎట్లా ఉందో అట్లనే ఇక్కడ కూడా ఉంటుంది. నెల రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్పై మీ కామెంట్ ఏంటి? సో ఒకటి రాజకీయాల్లో వాస్తవంగా వెరీ ఎర్లీ కామెంట్ అనేది మనం చెప్పలేము. అంటే ఆయన 100 రోజుల్లో అమలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన అమలు గ్యారంటీ మీద వెయిట్ చేయాలి. కానీ దీంట్లో ఒక ప్రధానమైనటువంటి గ్యారంటీ అయితే ఒకటి ఉంది. రైతులకు ఏదైతే రైతు బంధు ఇస్తున్నటువంటి గ్యారంటీ అయితే ఇమీడియట్లీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆల్రెడీ రైతులకు ఖాతాలు ఉన్నాయి, రైతులకు ఆల్రెడీ లిస్ట్ ఉంది. సో ఏదైతే వాళ్ళు చెప్పారో అంటే 10,000 2 విడతలు 5,000 ఈయన ఇస్తున్నటువంటి 7,500 రూపాయలు చెప్పాడు. మన ఏమన్నాడు, గతంలాగానే ఈసారి కూడా ఇస్తున్నాను అన్నాడు. గతంలాగా ఇస్తున్నదే ఈరోజు వరకు ఇవ్వలేదు, మరి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రజలకు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏదైతుందో ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు, అంటే హామీలను అమలు పరచలేదు. కర్ణాటకలో కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇది చర్చ ఇక్కడ కూడా ఉంది. సో అమలు పరచలేదు. సో మరి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వం ఎన్ని రోజులు ఉంచుతుంది, ఏం చేస్తుంది అనేది లోకసభ ఎన్నికల తర్వాత దీని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మరి అమలు ఇచ్చిన గ్యారంటీలు ఇచ్చింది సంతకాలు పెట్టింది రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క. అందుకోసం రేపు ప్రజలకు వీళ్ళని మార్చి సో వాళ్ళు ఆ రోజు అమలు చేసింది వాళ్ళే కాబట్టి మరి వాళ్ళు ఇయ్యలేకపోయారని చెప్పేసి రేపు లోకసభ ఎన్నికల తర్వాత ఆ నెపంతో మరి మారుస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది మనం ఇంకా చూడాల్సిన అంశం. సో ఇవాళ అంటే మిగతా వాళ్ళకి ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి అయితే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు ఒక ఛాంపియన్గా అయితే కనిపించాడు. ఇలా పార్టీ ఎక్కడ కూడా ఏ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్ రానటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారం తీసుకొని వచ్చాడు కాబట్టి సో ఒక ఛాంపియన్గా ఇవాళైతే కాంగ్రెస్ శ్రేణులకైతే ఆయన ఉన్నాడు. సో ఆయన ఛాంపియన్ షిప్ కోసం ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చాడు. సో వాటిని నిలబెట్టుకున్నప్పుడే ఆయన రియల్ ఛాంపియన్ అవుతాడు. మరి అది నిలబెట్టుకుంటాడా లేదా అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, అంటే మాట తప్పడం స్టార్ట్ అయింది. సో కాంగ్రెస్ విధానాలు మనకు తెలుసు, ఎన్నో హామీలు ఇస్తుంది, అమలు చేయదు అనేది గత 60 ఏళ్ళ చరిత్ర. సో ఈ ప్రభుత్వం కూడా అట్లనే మిగిలిపోతుందా, మరి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ప్రత్యేకంగా ఉంటారా అనేది మనం ఇంకో 100 రోజుల తర్వాత మనం మాట్లాడవచ్చు. అంటే సార్ ఇప్పుడు మనకి చూసుకుంటే ఫస్ట్లో రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రజా దర్బార్ పెట్టేసి ప్రజల గురించి తెలుసుకోవడం, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం, దీని గురించి పర్టికులర్గా పట్టించుకోవడం, దీన్ని ఏమంటారు సార్? ఒకటండి, ఇలా ప్రభుత్వాల యొక్క బాధ్యత ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించాలి. సో ప్రజలు సామాన్యమైన ప్రజలు నిజంగా కూడా 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ తెలంగాణలో మనకు స్వాతంత్రం లేదు అనేటువంటి ఒక వాతావరణం తెలంగాణలో కనిపించింది. ఇలా ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి లేదు, మంత్రులను కలిసే పరిస్థితి లేదు. సో ముఖ్యమంత్రి ప్రజలతో కలిసిన సందర్భాలు మనం ఎక్కడ కూడా చూడలేదు. సరే, ముఖ్యమంత్రి ప్రజలతో కలవడం కాదు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో కలవలేని పరిస్థితి, మంత్రులతో కలవలేనటువంటి ఒక పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలనలో ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి గేట్లు మేము పగలగొట్టామని చెప్పారో, ఇది మేము తెలంగాణ వచ్చినప్పుడు కూడా అట్లనే కనిపించింది. ఏది సెక్రటరియట్ పోయినప్పుడు 3 రోజులు ఓపెన్ చేశారు, 4వ రోజు నుంచి సెక్యూరిటీ రీజన్స్ తోటి మళ్ళీ సేమ్ అదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉంది. బయట బ్యారికేడ్లు తొలగించారు, కానీ ఆ యొక్క సెక్యూరిటీ రీజన్స్లో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. సో ప్రజా దర్బార్ అనేది ఏదైతే చేస్తున్నారో ఇది మంచిదే, కానీ ఇది కేవలం ఫోటో షూట్ కోసం ఉంటే ఉపయోగం లేదు. సో ఇది ప్రజలు ఏదైతే ఒక ఆశలతోటి, కోటి ఆశలతోటి నీ దగ్గరికి వస్తున్నారో మరి వాటిని పరిష్కరించాలి. సో ఇవాళ నీవు ఒక దివ్యాంగురాలకు ఒక ఉద్యోగం ఇచ్చావు ఆ రోజు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు అందరికీ ఒక ఆశ వచ్చింది, సో మాకందరికి కూడా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి చూస్తాము. సో దాన్ని నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి. ఈరోజు ధరణిలో వచ్చినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. సో వాటి పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి. సో మరి ఇది పనిచేస్తుందా చెయ్యదా అనేది మరి చూడాలి. అంటే ఆ పరిష్కార మార్గాలు కావాలి. లేకపోతే ఇది దర్బారు ఏంటంటే ఓన్లీ వాళ్ళ ప్రజా దర్బారు, వాళ్ళ యొక్క ఫోటో షూటింగ్ కోసం, లేకపోతే సోషల్ మీడియా కోసం, విజువల్స్ కోసమే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నిజమైనటువంటి పాలన జరగాలి అంటే ఈరోజు
ఏదైతే ఉందో అంటే వ్యవస్థ ఏదైతే ఉందో పనిచేయాల్సినటువంటి మన యొక్క వ్యవస్థలన్నీ కూడా ఆ పనిచేసేటటువంటి ఒక స్వేచ్ఛని ప్రభుత్వాలు ఇవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వం పోలీసు యొక్క యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్నది, రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్నది, మొత్తం సిస్టమ్స్ అంతా కూడా వాళ్ళ యొక్క గుప్పెట్లో పెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు తిరగబడ్డారు. ప్రజల్లో ఒక మార్పు కావాలని ఆలోచించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ఉందో ఇవాళ ఒక హక్కున చేర్చుకుంటున్నాం అనేటటువంటి ఒక ప్రజలకు చూపిస్తున్నామో ఇది ఉట్టిగా కాదు, చేతుల్లో చూపించాలంటే అవసరం అయితే ఉంది. సో కాంగ్రెస్ అది చేస్తుందా లేదా చూసాం. గరీబ్ హఠావో అని చెప్పేసి ఇందిరాగాంధీ ఎప్పుడో 70 ఏళ్ళలో ఆమె నినాదం ఇచ్చింది. అది నినాదంగానే ఉంది, కానీ ఇక్కడ పేదవాళ్ళ యొక్క వెలుగులో ఎక్కడ లేవు. ఇక్కడ ఉన్నటువంటి దళిత బస్సుల్లో ఉన్నటువంటి గుడిసెల్లోనే జీవన విధానం ఉన్నది. సో 3 పూటలు తిండి లేనటువంటి అనేక మంది దేశంలో ఉన్నటువంటి 35 కోట్ల మంది పైన దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో చూసాం. సో అదే మోడీ గారు వచ్చిన తర్వాత ఇలా సబ్కా సాత్ సబ్కా వికాస్ తోటి సో ఈ పేద ప్రజల్లో మార్పు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. సో అత్యధికమైనటువంటి పేదల కోసం పనిచేస్తుంది ఇది బీజేపీ సర్కార్ యొక్క విధానం. సో కాంగ్రెస్ మరి అది మారుస్తుందా, రేవంత్ మార్పు రాజకీయాలు చేస్తారా అనేది చూడాలి. మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో కూడా వికలాంగులకి ఫస్ట్ హామీ ఇచ్చారు, అంటే గెలవక ముందే నేను ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అన్న ప్రకారం తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. అంటే దీని వెనకాల ఏదైనా ఉందంటారా? లేదు, అదే అంటున్నా, ఇచ్చింది ఏదైతే ఉందో ఇట్ ఇస్ అ గుడ్, మన నిలబెట్టుకున్నారు. కానీ మిగతా దివ్యాంగులు వికలాంగులు అందరూ కూడా ఆశతో చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? ఒకరికి నువ్వు న్యాయం చేశావు, ఆశలు రేగొచ్చారు. మంచిదే, నీ మాట నిలబెట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ సీఎంగా ఆయన మనందరం అప్రిషియేషన్ చేయాలి. కానీ రిమైనింగ్ ఈరోజు ఏదైతే చెప్పారో యూత్కి ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సో అనేకమైనటువంటి అంటే రియాలిటీ ఏదైతే ఉందో ఆ రియాలిటీ కోసం రావాలి. ఏదో ఒక ఫోటోషూట్ కోసం ఒక పేరు కోసం ఇది చెప్తే కాదు. సో ఆ రియాలిటీకి వచ్చినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మళ్ళీ ప్రజల దగ్గర చెప్పొద్దు. సో అందరికీ అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాం, ఇంటికో ఉద్యోగం అవకాశం ఉంటుందా అని చెప్పి మళ్ళీ అసెంబ్లీలో ఆయన రివర్స్ మాట్లాడారు. సో అట్లా నకల్ రాజకీయాలు వీళ్ళు చేయొద్దు అనేది మేము చెప్తున్నాం.